యూరియా బస్తాల కోసం రైతులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుంచే రైతులు మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు. యూరియా లారీ లోడు రావడంతో యూరియా కోసం రైతులు మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకొని రైతులను క్యూలైన్లో నిల్చోబెట్టారు. కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలు పొట్ట దశకు వచ్చాయని రెండో పిండి చల్లే సమయం ఎప్పుడో దాటిపోయిందన్నారు. భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నామని యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి క్యూ లైన్లో తిప్పలు పడుకుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని, పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ 10:30కి వచ్చింది ఇక్కడ లైన్లో. ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు. ఒకటే బత్తా ఇస్తున్నారు. మాకు ఉన్నది 3 ఎకరాలు, అది కూడా కౌలుకు చేసుకుంటున్నా కానీ ఇంతవరకు ఎన్ని రోజులు ఉండదు చూసినా కానీ నా చిన్నప్పటి కానీ ఇంతవరకు అయితే ఇలాంటి ఇబ్బందులు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు ఇదే ఇబ్బంది అవుతుంది. పొద్దున నైట్ 10 గంటలకు వస్తే ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. చలిలో నైట్ వర్షంలో కూడా కలిసినాం. అయినా కానీ ఓపికగా ఉంటున్నాం. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మాతో పాటు మహిళలు కూడా నైట్ అంతా ఇక్కడనే ఉన్నారు. 1ంటికి 2 గంటలకు వచ్చి ఇక్కడ చెద్దరు పట్టుకుని వచ్చి పడుకున్నారు. వాళ్ళు తొమ్మిలాడుకుంటే కింద ముగ్గురికి కాలు ఫ్రాక్చర్ అయినాయి. అయినా కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఏఓ గారికి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేమంటున్నారు. ఏఓ గారు రెస్పాండ్ అవ్వట్లేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేద్దామన్నా కానీ కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ కావట్లేదు. మరి మా పరిస్థితి ఏంది? మేము చేసుకుంటే బతికేటోళ్ళం కాదు, రైతులము. మాకే దొరికినప్పుడు మరి మీరు ఏం తింటారు? మీరే చెప్పాలి. భయాలు కాదు, మీరు అన్నమే కదా. మేము అన్నిచ్చేది వరి మానుండే కదా, వరి వచ్చేది వరి నుండే కదా మీకు బియ్యం వచ్చేది. మీరు ఏం తింటారు? ఎట్లా బతుకుతారు? మరి మీరు వ్యవసాయం చేయకపోతే మేము వ్యవసాయం చేయండి, మీకు అన్నం ఎడికెళ్ళి వస్తుందని నేను అడుగుతానా? ఈ అధికారులకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? పట్టించుకోరా? రైతుకి ఏమైనా కానీ మార్కెట్ అని చేతులు దులుపుకోవడం తప్ప రైతులు పట్టించుకోవడం నాలుగు రైతు లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కనీసానికి రైతుల పట్ల కొంచెం కూడా రెస్పాన్సిబుల్గా రైతులు తీసుకోవట్లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండల్ కూనారం సహకార సంఘంలో ఈరోజు యూరియా బస్తాలు రావడం జరిగింది. మరి రైతాంగం అంతా కూడా సాయంత్రం నుంచి ఏదైతే ఈవినింగ్ 9 గంటలకే రాత్రి 9 నుంచి తెల్లారంగా ఇప్పటి వరకు కూడా మరి రైతాంగం అంతా కూడా ఆడ బార్లు తిరగడం జరిగింది. కొంతమంది మహిళా రైతులు అయితే దుప్పట్లు తీసుకొని వచ్చి ఆడ పడుకొని లైన్లో ఉండడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మరి 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఒక్క రైతుకు కూడా మరి మందు బస్తాల బాధ కావచ్చు, నీళ్ళ బాధ కావచ్చు ఏది రాలేదు. మరి ఒకటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, మరి మీరు గద్దెనెక్కినప్పటి సంది కూడా ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో రైతులను నడ్డి విరిసే విధంగానే మీ ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప వేరే ప్రయత్నం ఏమీ లేదు. మరి ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కాదు లైన్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు కిరాయి మనుషులు అని చెప్తా ఉన్నారు. మరి నువ్వు కూడా ఒక రైతు బిడ్డగా ఆ మనుషులను ఏదైతే ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి రైతులను కిరాయి మనుషులు అనడం శోచనీయం. మరి బీఆర్ఎస్ తరఫున దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఏ సొసైటీలో కానీ ఏ ప్రైవేట్ షాపుల్లో కానీ ఒక బత్త కూడా లేదు. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని రైతులు ఆ రోజు మరి స్వాగతించడం జరిగింది. మరి ఇప్పుడు ఒకటే శ్రీరాంపూర్ మండలంలో దాదాపు 10 నుంచి 15 వేల బస్తాలు అయితేనే రైతులు మరి బతికే పరిస్థితున్నది. మరి గౌరవ డిఓ గారిని అడిగితే మరి ఒక్క బస్తా కూడా లేదని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా గౌరవ ఏఓ గారిని అడిగితే ఆయన కూడా మరి బస్తాలు లేవు తెప్పిస్తా ఉంటా ఉన్నారు. రోజు తెప్పిస్తా ఉన్నారు తప్ప ఒక్క రోజు కూడా ఒక్క బస్త వచ్చింది లేదు, ఒక లారీ దిగింది లేదు. పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మీ అండగా ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రైతాంగం అంతా కూడా నడుగట్టాలని కోరుతా ఉన్నాం.